హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో చాలా హెల్తీగా టేస్టీగా ఉండే జొన్న దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను అనమాట. చాలా బాగుంటాయండి, చాలా హెల్తీ అనమాట. సో ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా అయితే ఒక గిన్నె కానీ ఒక బౌల్ కానీ తీసుకోండి. ఇందులోకి 2 కప్పుల వరకు జొన్న పిండి వేసుకుంటున్నాను అనమాట. సో 2 కప్పుల జొన్న పిండికి 4 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. అప్పుడే మనకి జొన్న పిండి ఈ వాటరు 2 కూడా కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. సో ఆ విధంగా తీసుకోవాలి. ఈ దోశలు చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయండి. సో ఫస్ట్ టైం చేసిన వాళ్ళైనా సరే చాలా ఈజీగా చేసేస్తారనమాట, అంత బాగుంటాయి. మరి అలాంటి దోశల్ని తప్పకుండా మనం ట్రై చేయాల్సిన రెసిపీ కదా. సో అందరూ కూడా నేను చెప్పే ప్రాసెస్లో కనుక ఈ జొన్న దోశలు చేసుకుని తిన్నారంటే చాలా బాగుంటుందన్నమాట. చాలా హెల్తీ అండి. సో వెయిట్ లాస్ అయ్యే వారికి కూడా ఇవి చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. చూస్తారు కదా, మరి ఇక్కడెక్కడ కూడా లంప్స్ లేకుండా ఈ విధంగా నేను కలిపి పెట్టానన్నమాట. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇలా కలుపుకొని దీనిపైన మూతను పెట్టేసి పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే పిండి బాగా నాని మనం దోశలు వేసేటప్పుడు చాలా చక్కగా వస్తుందన్నమాట, మంచి బైండింగ్ వస్తుంది. చూసారా, మనం నానబెట్టుకుంటే ఇంకా థిక్నెస్ అనేది వచ్చింది కదా. సో ఇలా వచ్చేటప్పుడు ఇంకొంచెం వాటర్ని వేసుకోండి. వాటర్ వేసుకొని మనం రవ్వ దోశ వేసేటప్పుడు ఎంత పలుచగా ఉంటుందో చూసారా, ఆ విధంగా పిండి కన్సిస్టెన్సీ ఉండాలి. ఉండేటప్పుడే దోశలు మనకి చక్కగా వస్తాయి అన్నమాట. ఇంకొంచెం వాటర్ వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసేసుకొని పల్చగా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా ఉంటేనే దోశలు క్రిస్పీగా క్రంచీగా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మీడియం సైజువి 2 ఉల్లిపాయలు తీసుకోండి. ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి. చిన్న అల్లం ముక్కని తురుముకొని వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఇంకా మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోండి. సో ఇప్పుడు ఇందులోకి కొత్తిమీరని వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు అవి ఏవైనా వేయాలనుకున్నా వేసుకోవచ్చు. వాటి ఫ్లేవర్స్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. సో ఈ విధంగా కలిపి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పాన్ పెట్టుకొని పాన్ని నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు రవ్వ దోశ వేసే విధంగా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కొంచెం ఫాస్ట్గా ఈ విధంగా వేసేయాలన్నమాట. చాలా చక్కగా వస్తాయి, క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత దీనిపైనుంచి కొంచెం మనం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసేసుకోండి. సో నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు కొంచెం ఆయిల్ వేసుకొని క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఆయిల్ వేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం కారం పొడిని లైట్గా వేసుకోండి. అంటే మనకి కొంచెం తినేటప్పుడు స్పైసీగా ఉండటానికి కోసం. అది ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి దీనిపైనుంచి క్యారెట్ తురుముని వేసుకుంటున్నాను అనమాట. సో చాలా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి దీనిపైన కొంచెం క్యారెట్ గ్రేట్ చేసేసుకొని క్యారెట్ తురుముని ఈ విధంగా వేసుకొని మంచి క్రిస్పీగా ఫ్రై చేసుకొని ఈ దోశని మనం తీసేసుకోవటమే. చాలా చక్కగా వస్తాయండి. అన్ని దోశలు కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. సో సూపర్ టేస్టీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినొచ్చు, చాలా హెల్తీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి ఇంత హెల్తీగా ఈ జొన్న దోశల్ని మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకొని ఆల్ అని క్లిక్ చేసుకోండి. అందరికంటే ముందుగా నోటిఫికేషన్ మీకే వస్తుంది. థ్యాంక్ యూ.